అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మ్యాదల రవి. ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని అడ్డు పెట్టుకొని ఎంత మంది పబ్బం గడుపుకుంటున్నారో యూట్యూబ్ వేదికగా మనం చూస్తా ఉన్నాం. ఎవడి స్వార్థం వాడివి అయిపోయింది. ఎవడి స్వార్థంతో వాడు యూట్యూబుల్లో ఒక్కటే ఉరుతా ఉన్నారు. అలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు ఏదేదో మాట్లాడి ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఆసరగా తీసుకొని శవాల పైన పేలాలు ఏరుకుంటా ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. వాళ్ళు ఎవడెవడో ఈ వీడియో వాళ్ళు చూస్తారు, తప్పకుండా వాళ్ళకి అర్థమవుతుంది. ఆ జీవితం జీవించే కంటే ఒకడేమో ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఆయన ఆయన మరణించిన విధానాన్ని చెబుతూ ఒకడు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ల కోసం లేనిది ఉన్నట్టు చెప్తా ఉన్నాడు. ఇక ఈ రాజుబోడా అని ఈ మధ్య ఒక సైకోగా కనబడతా ఉన్నాడు. క్రైస్తవుల కోసం మాట్లాడుతా ఉన్నాడులే అని అనుకున్నా నేను. ఆ మధ్య అప్పుడప్పుడు వీడియోలు చూసాను నేను. బిగ్ టీవీలో, తర్వాత ఆర్టీవీలో ఏదేదో వార్తలు పెడతా ఉన్నాడు, కాంట్రవర్సీ వీడియోలు అని చేస్తా ఉన్నాడు. సరే, ఏదేమైనా అమెరికాలో ఉండి రాజ్ బోడా అనేవాడు క్రైస్తవ్యం కోసం పోరాడుతా ఉన్నాడు, మాట్లాడుతా ఉన్నాడు, సపోర్ట్ చేస్తా ఉన్నాడు అనుకున్నాను. కానీ అసలు ఎవడు ఏం చేస్తున్నాడో వాళ్ళకి క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క అంశాన్ని ఎంచుకొని ఫేమస్ కావడం కోసం అనేక తాపత్రయాలు పడతా ఉన్నాడు. అందులో ఈ చాలా మంది ఉన్నారు. వాళ్ళకి నా గురించి తెలుసు. ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఆదర్ల రవి తప్పకుండా ఖండిస్తాడు అని వాళ్ళకి తెలుసు. కానీ ఈ రాజ్ బోడా అనే వాడి గురించి ఈరోజు మనం స్పెషల్ గా మాట్లాడుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, గౌరవనీయులు, మంచి గొప్ప పాస్టరు, చాలా గొప్ప మనిషి జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారి గురించి వాడు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేశాడు అని చాలా బాధపడతా ఉన్నారు. జాన్ వెస్లీ గారు అయితేమి, బ్లెస్సీ వెస్లీ గారు అయితేమి బాధపడతా ఉన్నారు. ఇప్పుడు సునీతంగా, చాలా మృదువుగా, కోమలంగా తమ మినిస్ట్రీని నడుపుకుంటూ ఎక్కడ ఆవగింజంతా మచ్చలు రాకుండా, ఎక్కడ కాంట్రవర్సీ వీడియోలు చేయకుండా, కేవలం బైబిల్ గురించే బోధిస్తూ, కేవలం బైబిల్ గురించే మాట్లాడుతూ, కేవలం బైబిల్ గురించే ప్రపంచమంతా చాటి చెప్తున్న జాన్ వెస్లీ గారి గురించి, మరియు మెయిన్ గా సిస్టర్ బ్లెస్సీ వెస్లీ గారి గురించి వాడు రాజు బోడా అనేవాడు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు అనేసి ఈ మధ్య కాలంలో మనం 1 or 2 days నుంచి వెళ్ళి చాలా వింటా ఉన్నాం. విషయం ఏమంటే, నేను ఈ వీడియో జాన్ వెస్లీ గారి దగ్గరికి లేదా బ్లెస్సీ వెస్లీ గారి దగ్గరికి పోతుందో పోదో, వాళ్ళు చూస్తారో చూడరో నాకైతే తెలియదు. కానీ నేను వాళ్ళని సంతోష పెట్టడానికి లేదా వాళ్ళు సంబరపడటం కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. కానీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ నేను మాట్లాడే విషయాలను కొంత మేరకైనా అర్థం చేసుకోగలుగుతారు అనేసి చెప్తా ఉన్నాను. ఎందుకంటే జాన్ వెస్లీ గారు, ఆయన పరిచర్య నాకు తెలుసు. ఆయన గారి సత్యమణి గారు, బ్లెస్సీ వెస్లీ గారి గురించి నాకు తెలుసు. ఎంతో చాలా గొప్ప సేవ చేస్తా ఉన్నారు వాళ్ళు. నేను పాస్టర్లకి సపోర్టర్ని. యావత్ ప్రపంచంలో ఉన్న పాస్టర్లందరికీ సపోర్టర్ని ఆదర్ల రవి అంటే. మీ అందరికి తెలుసు, నేను పాస్టర్ల కోసం పోరాడుతూ హమ్మారా ప్రసాద్ అనే ఓ ఉగ్రవాది నన్ను ఎలా చంపాలనుకుని హైదరాబాద్ లో నా పైన లైవ్లు పెడుతూ నన్ను ఎలా వెతికాడో, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ళు ఎంతమంది ఆ మూకాలు నన్ను అరికట్టాలని, నన్ను చంపాలని చూశారో గత 5-6 సంవత్సరాల క్రితం మీరు ప్రత్యేకంగా యూట్యూబ్ ఛానల్లో హైదరాబాద్ లో నా పైన నన్ను చంపడానికి లైవ్లు పెట్టుకొని తిరిగారు, మీకు తెలుసు. ఇంతగా క్రైస్తవ్యం కోసం కష్టపడుతూ మొన్నటికి మొన్న మీరు చూశారు, కొత్త మేడిపల్లి అనేది భయంకరమైన ప్లేస్ లో ఒక క్రైస్తవుడి బైక్ లో బాంబులు పెట్టి
అన్యాయంగా అక్రమంగా జైలుకి పంపిస్తే అర్ధరాత్రి 12 గంటలకు అడవిలో కారేసుకొని పోతే కింద కారు మొత్తం దుగ్గు అయిపోయింది. కిరాయికి తీసుకొని పోయిన కారు అది. కిరాయికి తీసుకొని పోయిన కారు కూడా మొత్తం దుగ్గు అయిపోయింది. ఎందుకంటే ఆ రోడ్డు అతి భయంకరంగా ఉంది. అడవిలో 10 కిలోమీటర్లు పోవాలి, రోడ్డు ఉండదు. ఆ కాలి నడకన వెళ్ళే బాటల్లాగా ఉంటాయి. కాలి నడక బాటల్లో కారేసుకొని వెళ్ళాం. ఎంత దారుణాతి దారుణంగా ఉందో ఆ అడవి. ఆ వీడియో మీరు చూశారు. దాదాపు 36,000 నుంచి 40,000 మంది ఆ వీడియోని మీరు వీక్షించారు. ఇంతటి దారుణాతి దారుణమైనటువంటి వీడియోలు, ఇంతటి దారుణాతి దారుణమైనటువంటి మతోన్మాదులకి ధీటుగాను, క్రైస్తవులకి కన్నీళ్ళు వస్తే కారే కన్నీటి బొట్టుగాను మరి నేను నా టీము ముందుకు దూసుకొని వెళ్ళిపోతున్నాము. నీతితోనూ నిజాయితీ నిబద్ధతతోనూ. పేరు సంపాదించండ్రా. ఎలాంటి పేరు సంపాదించాలి రాజుబోడ? ఎలాంటి పేరు సంపాదించాలంటే క్రీస్తు కొరకు కష్టపడు, దేవుని ప్రేమ చూపించు, బైబిల్కి మాదిరికరంగా చూపిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప నీ పేరు కోసమో, ప్రతిష్టల కోసమో, పబ్లిక్ లో ఫేమ్ కోసమో, పైసల కోసమో, యూట్యూబ్ ఛానల్లో హల్చల్ కోసమో, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్ల కోసమో, వ్యూస్ కోసమో, అందులో వచ్చే డబ్బుల కోసమో, లేకపోతే ప్రజల్లో ఫేమస్ కావడానికి, సెలబ్రిటీ కావడానికి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకూడదు అనేసి నేను తీవ్రంగా రాజుబోడని ఖండిస్తున్నాను. నువ్వు భారతదేశంలో నిజంగా ఉంటే నీ ఇంటికి వచ్చేవాడిని తప్పకుండా. ఎందుకంటే నువ్వు క్రైస్తవుల కోసం సపోర్ట్ గా చేసినప్పుడు నేను చాలా సంబరపడ్డాను, సంతోషపడ్డాను. నువ్వు మాట్లాడే వీడియోలు చూసినప్పుడు చాలా ఆనందపడ్డాను. అమెరికాలో ఉండి కూడా భారతదేశం గురించి మాట్లాడుతా ఉన్నాడు చాలా అని. కానీ అదే నీతి, నిజాయితీ, నిబద్ధత క్రైస్తవంలో ఎంతో చక్కగా, ఎంతో ఉన్నత స్థాయిలో, ఎంతో గొప్పగా, గౌరవంగా, నిజాయితీగా బ్రతుకుతున్నటువంటి గొప్ప కుటుంబం, గొప్ప మినిస్ట్రీ, గొప్ప దాంపతులు జాన్ వెస్లీ గారు, బ్లెస్సీ వెస్లీ గారి గురించి నువ్వు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం అనేది నేను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోను. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నిజం చెప్తున్నాను. నువ్వు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా నీ ఇంటికి వచ్చేవాడిని. అర్థమవుతుందా? నువ్వు అమెరికాలో ఉన్నావు, నాకు అమెరికా వచ్చే సామర్థ్యం లేదు. మీకు రాజ్బోడ, నీకును నీ కింద కొంతమంది నీలాంటి తొత్తులు ఉన్నారు, కొంతమంది నీలాంటి బుద్ధి ఉన్నవాళ్ళు, నీలాంటి బుద్ధిహీనులు చాలా మంది ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుతూ ఒకడు యూట్యూబ్ లో సబ్స్క్రైబర్లు పెంచుకుంటా ఉన్నాడు, యూట్యూబ్ లో వ్యూస్ పెంచుకుంటా ఉన్నాడు. ఆయన గురించి మాట్లాడి ఫేమ్ కావడం కోసం ఏదేదో పిచ్చి పిచ్చి వ్యాఖ్యలను చేస్తా ఉన్నారు. ఆయన చావు మీరు 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 డెవలప్ కావడం కోసమే వచ్చిందేమో అని నాకు అంత అనిపిస్తా ఉంది. నేను ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన కాడ నుంచి ఒక్క వీడియో అయినా చేశానా? అసలు క్రైస్తవ్యం మెట్టుపోతోంది. ప్రవీణ్ పగడాల గారు ఎలా చనిపోయారు అనే దాని మీదనే దృష్టి పెట్టాను తప్ప ఆయన ఎలా చనిపోయాడా, అలా ఆయన ఏ సైడ్ చనిపోయాడా, బి సైడ్ చనిపోయాడా అని ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలేదు. నేను స్టార్టింగ్ లో ఒక వీడియో పెడితే 5,000 మంది, ఒక్క వీడియో 4 నిమిషాల వీడియో పెడితే 5,000 మంది సబ్స్క్రైబర్లు, 2 లక్షల మంది చూసిండ్రు. అది దేవుడికి విరుద్ధంగా, బైబిల్కి విరుద్ధంగా నా క్రైస్తవులను కొడుతున్నారు, తిడుతున్నారు అని నా నోట్లో రాకూడని బూతి మాటలు తిట్టా నేను వాడిని. మతోన్మాది అయినటువంటి హమారా ప్రసాద్ అనే ఒక నీచుణ్ణి. ఎందుకు క్రైస్తవ పాస్టర్లని డిబేట్లకు పిలిచి కొడుతున్నాడు అనేసి నాకు నోటికి ఏ బూత్ వస్తే ఆ బూత్ వదిలి మాట్లాడి, అది నాది చాలా తప్పు. అయినా కూడా నా ఆత్మాభిమానాన్ని, నా అంతరాత్మని చంపుకొని క్రైస్తవ్యానికి, బైబుల్కి, యేసు ప్రభుకి విరుద్ధంగా మాట్లాడాను. నేను ఫేమస్ కావటం కోసం చేయలేదురా. నేను ఒక చిన్న డాక్టర్. ఆ డాక్టర్ నుంచి నేను ఈ రోజు క్రైస్తవ్యం కోసం నా హాస్పిటల్ని, నా క్లినిక్ ని కూడా పక్కా పెట్టి క్రైస్తవ్యం కోసం పోరాడడం కోసం ముందుకొచ్చాను. క్రైస్తవ్యంలో పోరాటంలో ముందంజలో ఉన్నది ప్రప్రథమ వ్యక్తిని నేనే. మరి అట్లాంటప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి నేను 1,00,000 వీడియోలు చేయొచ్చు కదా. ఆయనది అన్యాయపు చావు అని చెప్పొచ్చు కదా. అది అన్యాయపు చావా, అక్రమపు చావా అనేది పక్కన పెడితే ఆయన చావుని మీరు శవాల పైన పేలాలు ఏరుకునే విధంగా మీరు ఆయన చావుని మీకు మీరే మలుచుకున్నారు, మీకు అనుగుణంగా మలుచుకుంటున్నారు.
ఎవడు ఫేమస్ కోసం, ఎవడు సబ్స్క్రైబర్ల కోసం, ఎవడు వ్యూస్ కోసం, ఎవడు డబ్బుల కోసం, ఎవడు ఫేమస్ కావాలని, హీరోలు కావాలని, సెలబ్రిటీలు కావాలని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలని చేస్తా ఉన్నారు. ఏంట్రా మీకు బుద్ధి బుద్ధి లేదా? జ్ఞానం పెట్టలేదా దేవుడు మీకు? కడుపుకు అన్నం తింటున్నారా? ఏమన్నా ఇంకేమన్నా తింటున్నారా? రాజుబోడా, ఈ రాజుబోడా అనేవాడరే, రాజుబోడా నీకు నేను చాలా తీవ్రంగా చెప్తున్నాను. అమెరికాలో మన జానేస్లీ గారు చెప్పారు, మర్యాదగా చెప్తున్నాను నీకు, అక్కడ నీకు ఖచ్చితంగా వాళ్ళు కేసులు పెడతారు. నాకు పాసిబుల్ అయితే నేనే జానేస్లీ గారి నెంబర్ తీసుకొని, బ్రదర్ మీరు ఇమ్మీడియట్లీ మన మీద కేసు పెట్టేసి మన బొక్కలేమని చెప్తాను నేను తప్పకుండా. నేను సాధిస్తా నెంబరు, ఆయన నెంబర్ సాధించి తప్పకుండా రాజ్బోడా అనే వాడిని తీసుకుపోయి జైల్లో వేసే విధంగా మీరు వాడి మీద కేసులు పెట్టాలని చెప్తా. ఎందుకంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు అమెరికాలో ఉన్నాను, అమెరికాలో ఉన్నాను, ఇండియాలో ఉన్న వాళ్ళు నేను చేయలేరని అనుకుంటున్నావేమో. ఎక్కడెక్కడ లింక్ సిస్టమ్ అంతా చాలా జాప్యంగా గోప్యంగా ఉంటది. నిన్ను ఎట్లా పట్టుకోవాలో, ఎలా జైల్లో వేయాలో తెలుసు. అర్థమవుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మాట్లాడేటప్పుడు ఏ వ్యక్తుల గురించి మాట్లాడుతున్నావో తెలుసుకొని మాట్లాడు. నీలాగా పనికి మాలిన సంఘాలు, పనికి మాలిన ఎదవలు, పనికి మాలిన బ్యాచ్ వేరే ఉంటుంది, వాళ్ళ గురించి మాట్లాడు, చాలా బాగుంటుంది. జాన్ వెస్లీ గారు ఎంత నీతిపరుడు, నిజాయితీపరుడు, నిబద్ధత పరుడు. ఆయన బైబిల్ వాక్యాలను తప్ప వేరే ఉద్దేశాలను కానీ, వేరే కాంట్రవర్సీ వీడియోలను కానీ ఇంతవరకు నేను చూడలేదు. నా చిన్నప్పటి నుండి ఆయన వాక్యాలు వింటూనే వస్తున్నాను నేను. ఆయనకి నాకు ముఖాముఖి పరిచయాలు లేకపోయినా, నేను ఒక క్రైస్తవ ఉద్యమకారుణ్ణి, నేను చిన్న డాక్టర్ని, ఆయన అది వదిలిపెట్టుకొని క్రైస్తవ్యం కోసం పోరాడుతా ఉన్నాను అని ఆయనకి నేను తెలియకపోయినా ఆయన వీడియోలు నేను చూస్తానే వస్తున్నాను. అమెరికాలో కోట్ల రూపాయలు సంపాదించుకొని ఒళ్ళు తిమ్మిరెక్కి, ఒళ్ళు బలిపెక్కి, కొవ్వు మసలుకుంటూ నోటికొచ్చిన వాగుళ్ళన్నీ ఏసీలు వేసుకుని హాయిగా కూర్చుంటున్నావు చూసావా? అది మీ పిచ్చి. ఫేమస్ పిచ్చి, సెలబ్రిటీ పిచ్చి, పబ్లిసిటీ పిచ్చి, వ్యూస్ పిచ్చి, సబ్స్క్రైబర్ల పిచ్చి. ఈ పిచ్చున్నోడు ఎవడు బాగుపడరు రే. మీకు ఉండాల్సిన పిచ్చి ఏంటో తెలుసా? బైబిల్ బాగా చదవండి, పొరుగువాడికి సహాయం చేయండి, పొరుగువారిని ప్రేమించండి, పొరుగువారిని గౌరవించండి, ఏ వ్యక్తి ఎలాంటి వాడో చూసి మాట్లాడండి. పాస్టర్లలో కూడా చెడ్డలు లేరని అనట్లేదు, ఆ చెడ్డల గురించి మాట్లాడు. అది కూడా 100కి 1000% నీ కళ్ళకు కట్టినట్టు నీ దగ్గర ఆధారాలు ఉంటే మాట్లాడు. అడ్డుగలుగా మాట్లాడికి ఏ పాస్టర్ గురించి. జాన్ వెస్లీ గారి గురించి, బ్లెస్ వెస్లీ గారి గురించి మరో వీడియో వచ్చిందంటే అమెరికాలో నాకు కూడా దోస్తులు ఉన్నారు, మంచి మంచి స్నేహితులు ఉన్నారు. తోళ్ళు ఒలుస్తారు నీకు వాళ్ళు తోళ్ళు ఒలిసి నీకు దేహశుద్ధి చేసిన తర్వాత మళ్ళీ నీకు కేసులు ఉంటే నువ్వు జైలు పాలవుతావు. కాబట్టి మాట్లాడే ప్రతి మాట వెనక నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతావు అనేసి ఈ సందర్భంలో కోరుతా ఉన్నాను. దయచేసి క్రైస్తవులారా, యూట్యూబ్ లో వీడియో చేసే ప్రతాడు మంచోడని మీరు మాత్రం ఊహించుకోమాకండి. ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి చావుని అడ్డు పెట్టుకొని, ఆయన మరణాన్ని అడ్డు పెట్టుకొని అనేక మంది ఫేమస్ కావడం కోసం పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తా ఉన్నారు. నేను హీరో అంటా ఉన్నాడు ఒకడు, నేను అది అంటా ఉన్నాడు ఒకడు, నేను సెలబ్రిటీ అంటా ఉన్నాడు ఒకడు. అట్లాంటి ఎవ్వడు కథలు పడ్డా కూడా వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు. మీరు అట్లాంటి వారికి సహకరించొద్దని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి జాన్ వెస్లీ గారికి అండ్ సిస్టర్ బ్లెస్ వెస్లీ గారికి మీ పరిచర్య చాలా గొప్పది. మీరు నీతితోనూ, నిజాయితీ, నిబద్ధతతోనూ ఇంతవరకు ఏ కాంట్రవర్సీ వీడియో చేయలేదు. ఎటువంటి మరి లోకానికి సంబంధించి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు ఎక్కడా చేయకుండా ఎంతో నీతి నిబద్ధతతో ముందుకు పోతున్నటువంటి మీ మినిస్ట్రీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాంటి లోఫర్ నాయాలు, ఇట్లాంటి దగులుబాజీ ఎదవలు చాలా మంది భూమి పైన ఉన్నారు. మనని ఎప్పుడైనా ఇట్లా మాట్లాడినప్పుడు మనం మనశ్శాంతికి దూరం కాకూడదు. మనం మనశ్శాంతితో ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. మీ గురించి ప్రపంచానికి తెలుసు, మీరు ఎటువంటి సేవ చేస్తా ఉన్నారు.
నేను ఒక వీడియో మాట్లాడాను. బ్రదర్ పాల్ ఇమ్మానుయేల్ గారి గురించి ఒక వీడియో మాట్లాడాను. పాల్ ఇమ్మానుయేల్ గారు చాలా పెద్ద పెద్ద పాస్టర్లు, చాలా పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. కానీ ఏ పాస్టర్ కూడా క్రైస్తవ్యంలో ఆటుపోట్లు, క్రైస్తవ్యంలో మతోన్మాదులు చెలరేగినప్పుడు ఏ పాస్టర్ కూడా మాట్లాడు. మన పాల్ ఇమ్మానుయేల్ గారు మాట్లాడతారు అనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి నాకు చాలా మంది కాల్స్ చేసి, వాడు ఒక పెద్ద దొంగ, అది ఇది, నువ్వు ఆయన గురించి మాట్లాడతావా, ఆయన మంచోడా గొప్పోడా, నీకు ఏం చేశాడు ఏంటి, అది ఇది అని మాట్లాడాడు. ఒక్కొక్కడికి నీళ్లు 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 తాపించా. ఒక్కొక్కడికి వాడు ఒకటి మాట్లాడితే నేను వాడికి ఒక్కదానికి 100 ఉదాహరణలు, 1,00,000 ప్రశ్నలు వేసి 1,00,00,000 సార్లు ఓడించా. కాబట్టి పాల్ ఇమ్మానుయేల్ గారు కూడా మరి క్రైస్తవ్యం గురించి చాలా చక్కగా ప్రతి విషయాన్ని, ఏదైనా మతోన్మాదులు చేసినప్పుడు కానీ, క్రైస్తవులకు అన్యాయం జరిగినప్పుడు కానీ చాలా చక్కగా మాట్లాడతారు. ఒక వాక్యమే కాదు, పాస్టర్ అంటే ఒక వాక్యమే కాదు, ఒక ప్రార్థనే కాదు, ఒక చెప్పడమే కాదు, ఆయన క్రైస్తవుల గురించి పోరాడుతూ, ఆయన క్రైస్తవుల గురించి మాట్లాడుతూ, క్రైస్తవ్యంలో జరిగే అన్యాయాల అక్రమాల గురించి కూడా పాల్ ఇమ్మానుయేల్ గారు మాట్లాడతారు. ఆయన గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి క్రైస్తవ్యం కోసం ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడే రాజు బోడ అనే వ్యక్తి కానీ, తర్వాత ఇంకెవడైనా కానీ ముందుకొచ్చి మరలా ఇలాగా మాట్లాడితే నేనైతే చెప్తున్నాను, మీకు డబ్బులు ఎక్కువైనాయి, మంచిగా ఏసీలలో కూర్చొని పిచ్చి పిచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మేము మాత్రం చిన్న చిన్న సెల్ ఫోన్లలో వీడియోలు చేసి పెడుతున్నారా నాయన. మీకేమో పెద్ద పెద్ద కెమెరాలు, నోరేమో అదుపులో లేకుండా మాట్లాడతారు, పనికొచ్చేవి మాట్లాడరు. మాట్లాడండి, క్రైస్తవ్యానికి బాగుపడేవి మాట్లాడండి, క్రైస్తవ్యం సుఖశాంతులతో ఉండటానికి మాట్లాడండి, క్రైస్తవ్యంలో ఎవరైనా ఇబ్బందులు పడతా ఉంటే మాట్లాడండి, మతోన్మాదులు ఇబ్బంది పెట్టినప్పుడు మాట్లాడండి. కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి చాలక వెనకాల ఏసీ పెట్టుకొని మంచిగా ఒక వీడియో కెమెరా ముందు పెట్టుకొని హాయిగా మాట్లాడుతా ఉన్నాడు. ఏం మాట్లాడుతా ఉన్నాడు, అదేమన్నా దేనికన్నా ప్రయోజనమయ్యేదా? సాక్షాత్తు భగవంతుణ్ణి 24 గంటలు ఆరాధించే వాళ్ళని ఈ విధంగా మాట్లాడితే బుద్ధిహీనతకు దారితీస్తుంది. దేవుడు క్షమించడు, శాపాన్ని పెడతాడు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ దేవుడు గద్దింపుని లక్ష్యపెట్టి మన మనస్సుని మార్చుకొని వారికి క్షమాపణ చెప్పి పబ్లిక్ లో, మరి మీరు ఆ రాజ్ బోర్డ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో పబ్లిక్ లోకి వచ్చి అన్ని ఛానల్ని పెట్టి వారికి క్షమాపణ చెప్పాల్సిందిగా. అది నేను చేసిన తప్పు, అందులో సత్యం లేదు, నేను ఫేమస్ కావడం కోసం, నేను సెలబ్రిటీని కావడం కోసం చేశాను ఇవన్నీ, అందులో వాళ్ళ తప్పేం లేదని నీ తప్పులు నువ్వు తప్పనిసరిగా ఒప్పుకుంటే తప్ప దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేకపోతే నీతిమంతులైన దైవజనుల్ని హింసిస్తే మరి నీకు శాపం తప్పదు అని నేను తెలియజేస్తా ఉన్నాను. మేము ఉండి లేక ఉండి ఎన్నో కష్టాలు పడి అక్కడ చర్చి కూలగొట్టిర్రట అంటే, ఇక్కడ చర్చి తగలబెట్టిర్రట అంటే, కార్లు కిరాయిలు తీసుకొని మా దగ్గర లేక నరక యాతన పడుతూ కార్లకి ఇచ్చి ఇయ్యక ఎన్నో బాధలు పడతా ఉన్నాం, ఎన్నో కష్టాలు పడతా ఉన్నాం, ఎంతో నరక వేతన పడతా ఉన్నాం. ఈనాటికి సెల్ ఫోన్ లో ఈడ పెట్టుకొని మాట్లాడితే వాయిస్ ఎక్కువ రాదు అనేసి ఈడ పెట్టుకొని మాట్లాడుతా ఉన్నా. సెల్ ఫోన్ లో వీడియోలు చేసుకుని మాకు కెమెరాల్లో మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్ లో వాయిస్ చక్క రాదేమో అనేసి నోటికి దగ్గర పెట్టుకొని మాట్లాడుతా ఉన్నా. ఎక్కడన్నా అన్యాయం జరిగినాయనంటే బైకుల మీద పోతా ఉన్నాం. నా ఆరోగ్యం బాగలేదు అని మొన్న ఒక 20 రోజుల క్రితం, నెల రోజుల క్రితం నా ఆరోగ్యం బాగలేదు, హార్ట్ లో పెయిన్ వచ్చింది అనేసి నేను చెప్పి వీడియోని యూట్యూబ్ లో పెడితే చాలా మంది పాస్టర్లు చూశారండి. ఉట్టిదానికి ఫోన్ చేసి, అన్నా నాకు కష్టం వచ్చిందన్నా అదెల్ల రవన్నారా, అన్నా నాకు కష్టం వచ్చిందని పెద్ద పెద్ద పాస్టర్లు కూడా చూసి, అన్నా నాకు కష్టం వచ్చిందంటే పోయి ఎన్నోసార్లు ఎంతో మందిని కాపాడినా. కానీ మొన్న నాకు హార్ట్ లో పెయిన్ వచ్చిందిరా అంటే కనీసం ఎలా ఉన్నావు అని ఫోన్ చేయలేవాడు. దేవుడు మీకు ఇట్లాంటి ప్రేమ చూపించాడు. నా దగ్గరికి రమ్మని నేను అనట్లేను, కానీ ఇదే ప్రేమ.
క్రైస్తవులంటే ప్రేమ, జాలి, దయ, కనికరం కలిగి ఉండాల. లక్షల కోట్ల రూపాయల ఆస్తులు వేల కోట్లు, వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. సంపాదించుకొని ఏం చేస్తా ఉన్నారు? ఏసీలో కూర్చొని నీతిమంతులైన దైవ సేవకులను తిడతా ఉన్నారు మీరు. మాకేమో సెల్ ఫోన్లలో వీడియోలు చేసుకొని బైకుల మీద, కార్లు కిరాయిలు తీసుకొని పోతూ మేము వాళ్ళని కాపాడుకుంటూ వస్తా ఉన్నాం. మా బాధలు అసలు అసలు చెప్పలేము నోటితోటి. అట్లాంటి బాధలు అనుభవిస్తా ఉన్నాం. మరేమో మీకు అన్ని సదుపాయాలున్న మీరేమో అలా సుఖ వైభాగాలు అనుభవిస్తూ నీతిమంతులైన పాస్టర్లను తిడతా ఉన్నారు. ఏమీ లేక ఇన్ని కష్టాలు పడుతూ నీతి నిజాయితీగా ఎక్కడెక్కడనో కష్టాలు పడే వాళ్ళకు మేము సహకారిగా ఉంటున్నాం. కాబట్టి రాజుబోడా, ఈ వీడియో నీకు చేరుతుంది. నీ నెంబర్ నా దగ్గర ఉంది. నీకు నేను ఫోన్ చేసి మాట్లాడొచ్చు. కానీ ఈ వీడియో ముఖంగా నేను నీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో నీకు వస్తుంది. నువ్వు తక్షణమే జాన్ వెస్లీ గారికి, ముఖ్యంగా బ్లెస్ వెస్లీ గారికి క్షమాపణ చెప్పాలి, సారీ చెప్పాలి. తప్పు నాదే, నేనే చేశాను అని ఒప్పుకోవాలి. ఇది నాకు కావాల్సింది. లేకపోతే ఒక 1 or 2 days లో నీకు ఫోన్ వస్తుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలీదు. కాబట్టి దీనిని నువ్వు పూర్తిగా అర్థం చేసుకొని ఫాలో అవుతావని తెలియజేస్తూ, మరి జాన్ వెస్లీ గారికి, వారి సంఘానికి, వారి మినిస్ట్రీకి, మా అక్క, మా సిస్టర్ బ్లెస్ వెస్లీ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను మీ క్రైస్తవ ఉద్యమకారుణ్ణి ఆదర్ల రవి. నా కొరకు అందరూ ప్రార్థించండి. మనం కూడా మంచి కెమెరాలు కొనుక్కోవాలి. మరి అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగిందంటే కార్ కిరాయిలు ఎక్కువ అవుతా ఉన్నాయి. చిన్నదో పెద్దదో ఏదో చిన్నపాటి వాహనం కావాలని కోరుకుంటున్నాం. దాని గురించి ప్రార్థించండి. ఆరోగ్యం బాగలేదు అయినా కూడా క్రైస్తవ్యం కోసం మరణించే వరకు హతసాక్షి అయినా పర్వాలేదు, కానీ దేవుని కొరకు, దేవుని రాజ్యం కోసం నీతిగా నిజాయితీగా బ్రతకాలని కోరుకుంటున్నాను. దాని కొరకు, నా టీం కొరకు, నా కొరకు, నా ఆరోగ్యం కొరకు, నా క్రైస్తవ పోరాటం కొరకు మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ ప్రైజ్ లార్డ్.